తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హీరో అల్లు అర్జున్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనతో మొదలైన వివాదం చిలికి గాలివానగా మారి ఇప్పుడు ప్రకంపనలు రేపుతుంది. అయితే ఇరువురి వర్షన్స్ వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ గానే ఉండటంతో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది చర్చనీయాంశంగా మారింది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన యాక్సిడెంట్ అంటూ అల్లు అర్జున్ చెబుతుంటే ఆయన కారణంగానే మహిళ ప్రాణాలు కోల్పోయిందని సీఎం రేవంత్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తప్పొప్పులు ఎవరిదనేది విశ్లేషకులు సైతం తేల్చలేకపోతున్నారు. ఇంతకీ తాజా వివాదంలో తప్పెవరిది, ఒప్పెవరిది? రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో మొదలైన వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీనే వేలెత్తి చూపేలా చేస్తుంది. సినిమా వాళ్లు అసలు మనుషులేనా అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారంటే ఈ వివాదం ఎంతవరకు దారితీసిందో అర్థం చేసుకోవచ్చు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెబుతూనే ప్రజల ప్రాణాలు తీసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ గట్టి హెచ్చరికలే జారీ చేశారు సీఎం రేవంత్. ఇప్పటికే బెనిఫిట్ షోలు బ్యాన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ టార్గెట్ మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు కారణమవుతుంది. అయితే వివాదం ఎలా మొదలైంది, ఎటువైపు దారి తీస్తోంది అనే విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ నెల 4వ తేదీన ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రాగా భారీగా తొక్కిసలాట జరిగింది. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జున్ అంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒకరోజు జైలు మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి. అయితే ఆయన జైలుకు వెళ్లొచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కట్టడమే అసలు సమస్యకు కారణమైంది. ఓవైపు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నపిల్లాన్ని పరామర్శించడం మాని సమస్యకు కారణమైన హీరోను పరామర్శించడం ఏంటని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పైగా నేరానికి కారణమైన ఆయన్ను అరెస్ట్ చేస్తే ప్రభుత్వాన్ని తనను తిడతారా అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్. పోలీసుల అనుమతి లేకుండానే అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని, రేవతి అనే మహిళ మరణించిన వార్త తెలిసినా ఆయన రోడ్ షో నిర్వహించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చేశారని చెప్పుకొచ్చారు. అయితే తనపై చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని, మహిళ మరణించిన విషయం తనకు మరుసటి రోజు ఉదయం తెలిసిందని అన్నారు. కంప్లైంట్ గా తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేలా మాట్లాడారని మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు బన్నీ. దీంతో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనేది విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు. అయితే ఓ సీఎం స్థాయిలోని వ్యక్తి, అది కూడా అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకురావడంతో అల్లు అర్జున్ నిజంగానే అలా వ్యవహరించాడా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ కేంద్రంగా వ్యతిరేకత పెరుగుతుంది. అలాగే అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు అన్ని వైపులా మద్దతు పెరుగుతుంది. సెలబ్రిటీలైనంత మాత్రాన వారికేమీ ప్రత్యేక చట్టాలుండవని, అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవడం కరెక్టే అనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. మరి ముందు రోజుల్లో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.